చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అమర్దీప్ అయితే ఎక్స్ట్రాడినరీ చేశాడు. క్యారెక్టరైజేషన్ కానీ డైరెక్టర్ గారు కానీ చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమర్దీప్ ఇంత బాగా చేస్తారు అనుకోలేదు. నిజంగా చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమా చాలా 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 బాగుంది. ఏమన్నాడు సినిమా ఎలా ఉందండి? మంచి చాలా బాగుంది. బాగుంది, సూపర్. అమర్దీప్ బాగా చేశాడు. మా ఫ్రెండ్ నాయుడు అండి, సినిమా బాగా తీశాడు. క్లైమాక్స్ అదరగొట్టాడు. చాలా గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ గా బాగుంది. 2 ఫైట్స్ ఇచ్చారు కదా, 2 ఫైట్స్. ఆ ఫైట్స్ లో మూమెంట్ ఎట్లున్నాయి చూసినా హీరో ఫైట్స్ 100% క్లారిటీ అయితే మూమెంట్ ఇచ్చింది చూసినా. ఫైట్స్ నెంబర్ 1 ఉన్నాయి. ఫైట్స్ అయితే నెంబర్ 1 ఉంది ఎగ్జామ్. ఆ ఫైట్స్ పెద్ద పెద్ద హీరోలకి ఇస్తారు, కానీ మన ఫ్రెండ్ మాత్రం హాలీవుడ్ ఫైట్ చేసింది. సినిమా బంగారు లాగా ఉంది. సినిమాలో నా యాక్ట్ చేశాను. నా యాక్ట్ నన్నే కళ్ళలో నీళ్ళు గ్రహించేలాగా చేసింది అనమాట. ఒక ఊళ్ళోనా ఉంటాము, మా కొడుకు నన్ను బయటకు దుబ్బేసింటాడు. అప్పుడు హీరో వచ్చి నన్ను మళ్ళా వాళ్ళ అమ్మని గురించి చెప్పి ఇది చేసి మళ్ళా ఇప్పుడు ఇంట్లోకి పిలుచుకునేలాగా చేస్తాడు. దీనివల్ల ఒక చిన్న ఇది కూడా మోడల్ కూడా ప్రజలకు తెలిసేలాగా ఉంది. నాకు ఇక్కడ యాక్టింగ్ చేయటం, ఆ సినిమా థియేటర్లో కూర్చొని అది చూస్తుంటే సీన్ నేనే ఏడ్చాను. నా కళ్ళలోనే నీళ్ళు అవంతగానే వచ్చేసాను. అంటే యాక్షన్ అంత బాగుందని నేను చెప్పటం లేదు. యాక్టింగ్ చేయించడమో ఆ పోర్షన్ నాకు ఇవ్వటము అని అన్నది డైరెక్టర్ గారికి, పోలీస్ గారికి. సినిమా హైలైట్ హైలైట్ హైలైట్. మేడం సినిమా ఎలా అనిపిస్తుంది? మేడం ఒక్క మాట, సినిమా ఎలా ఉంది? స్టోరీ ఎలా ఉంది? ఫస్ట్ సో మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి సినిమాలో? పిక్చర్ లాస్ట్ సీన్ చాలా బాగుంది. సాంగ్స్ అవి బాగున్నాయి. సాంగ్స్ అన్ని బాగుంది. సో డైరెక్టర్ గారు ఎలా చేశారు? బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అమర్దీప్ యాక్టింగ్ అయితే అద్భుతం. అంటే బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంటే సినిమాల్లో ఛాన్సులు వాటిలో రావంటారు. కాకపోతే సినిమా చూస్తే నిజంగా అమర్దీప్ అనేది నిజంగా ఒక రియాలిటీ హీరో. సూపర్ అబ్బా. అలాగే స్టైల్ యాక్టింగ్ కానీ, అలాగే చాలా మంది కూడా అందరూ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మన గుంటూరు జిల్లా చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి, ఇలా ఉగాదికి ఏమని ఇలా అమ్మోళ్ళు పూనుతూ ఉంటారు. ఆ అమ్మోళ్ళకి పూనోళ్ళు అబ్బాయి మన జనంలో ఉండకూడదు, వాళ్ళని దేవతలా చూడాలి అని చెప్పి అంటారు. అలా కాదు, ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఏంటి, అమ్మాయికి ఆ దేవత పూనితే ఏంటి అనేది సినిమా లాస్ట్ వరకు కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ నాయుడు గారు. సూపర్ సూపర్ సినిమా చాలా బాగుంది. అలాగే సాంగ్స్ ఏంటి, యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ సూపర్. ఈ శుక్రవారం మినిమం 13 సినిమాలు రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన సినిమాలు సుందర్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. సూపర్ నైస్. ఎక్సలెంట్ గా ఉంది. మ్యూజికల్ గా కూడా చాలా చాలా బాగుంది. నేను చిన్న క్యారెక్టర్ చేశాను దాంట్లో, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలండి. ఇలాంటి సినిమాని చూసి ఆదరించాలండి. మీడియా వాళ్ళందరికీ కూడా నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీరు చాలా సపోర్ట్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడటానికి ప్లెజెంట్ గా హ్యాపీగా ఉంది మూవీ చూసినంతసేపు. చాలా అంటే చాలా హిట్ అవుతుంది. మన అమర్దీప్ అన్న అయితే ఇంకా చించి చింపి అన్ని చేసేసారు. ఫైటింగ్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. లుక్ చూస్తే ఈక్వల్ టు మహేష్ బాబు అనిపించారు. సూపర్ అన్న, సూపర్ అంటే సూపర్. ఇంకా అందరూ అయితే మూవీని చూడాలి, అందరూ ఆదరించాలి కూడా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చేసిన మూవీ ఇది, తెలుగు మూవీ అండి ఇది. తెలుగు వాళ్ళు హీరో హీరోయిన్స్ కూడా, మనం చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా తెలుగు నుంచి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరించాలి, చూడాలి. రివ్యూస్ అయితే థ్యాంక్ యూ. బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఎవరండి? అతను కూడా బాగా చేశాడు.
బాగుంది. నిన్న సెలబ్రిటీస్ మా వాళ్ళతో చూశాను, అంటే వాళ్ళతో చూశాను. ఈరోజు చాలా బాగుంది. చాలా నాకు వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా. సో అందరూ బాగా చేసేవాళ్ళు, నేను బాగా కనిపించాను అన్నారు, సినిమా బాగుంది అన్నారు, మంచి పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ హ్యాపీనెస్ చాలా ఎంజాయ్ చేస్తాను. సార్ ఒక్క ఛాన్స్ వచ్చేసింది మరి. ఒక ఛాన్స్ వచ్చింది. ఐ థింక్ సంపూర్ణంగా ఇంకా వస్తాయి నాకు తెలిసిన నమ్మకం ఉంది. బట్ చాలా హ్యాపీగా ఉంది అలా చూసుకోవడం. ఆ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు సుమతి చెప్తాము. ఈరోజు ఆ ఛాన్స్ నించోబెట్టింది. మీ ఇద్దరు కామెడీ టైమింగ్ బాగా సెట్ అయింది అంటున్నారు. ఇద్దరిది పర్ఫెక్ట్ అయింది. యా అది 1-on-1 ఆన్ స్క్రీన్ లో ఓకే నేను చూడలేదు. అమ్మ చూసాగా సినిమా సూపర్ ఉంది మూవీ. నేను చూడడం కాదు. సూపర్ ఉంది, చాలా బాగా చేశారు. ఎవరు చూస్తున్నాం ముందుకు చెప్పు. మీలాంటి వాళ్ళు చూసి చెబుతున్నా కదా మరి మ్యాప్ చూడాలి. కెమెరా ముందు చాలా బాగుంది, చాలా బాగుంది. తప్పకుండా అందరూ చూడాలి. చాలా సంతోషంగా జనరల్ పబ్లిక్ కూడా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో వెళ్ళి థియేటర్ వెళ్ళి తప్పకుండా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మ. అదే బేసిక్ గా నిన్న మీరు అందరూ వచ్చారు. మా సెలబ్రిటీ న్యూస్ తో షో జరగడం జరిగింది. కాకపోతే ఈ రోజు మేము జనరల్ పబ్లిక్ తో సరదా కూర్చొని చూసాము. వాళ్ళతో చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే, బేసిక్ గా వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, వాళ్ళ ఎక్సైటింగ్ చిన్న చిన్న మేము వేసే పంచులకి, ఆ జరిగిన జోక్స్ కి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి అనుభూతిని ఎప్పుడు పొందలేదు. బిగ్గెస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇలాంటి ప్రతి ఎక్స్పీరియన్స్ మీ థియేటర్ లో ఉంటది. డిఫరెంట్ గా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ వెళ్ళి మా యొక్క సౌత్ ఈస్ట్ జరగాలని చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఫ్రెండ్ వాడి డ్రీమ్ అనమాట సినిమా థియేటర్లో, సినిమాలో నా కోసం టికెట్లు తెగాలి అని చెప్పి ఈరోజు నా ఫ్రెండ్ అమర్ కోసం టికెట్లు అందరు బుక్ చేసుకుని సినిమా చూడడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నా ఫ్రెండ్ చాలా మంచి సినిమా తీసుకోవడం నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి హ్యాపీగా వీకెండ్ సినిమా చూడొచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అండ్ అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ కామెడీ కానీ సాంగ్స్ కానీ అన్నీ అందుకోయాయి. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ అమర్దీప్ చౌదరి. హార్ట్ఫుల్గా చెప్తాను. అండ్ ఈ సినిమాలో తేజ అండ్ అమర్ కాంబినేషన్ అదిపోయింది, మహేష్ మిగతా కాంబినేషన్ అదిపోయింది. సినిమాలో ఏమీ లేదు, అందరి లేదు, ప్రతి ఒక్కరిని కవర్ చేశారు డైరెక్ట్. యాక్చువల్గా ఇందులో కేరెక్టర్ హరియానా గారు చేయాలి, అది మిస్ అయినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. చూస్తున్నంత సేపు అయ్యో నేను ఎందుకు లేనైనా బాధపడుతుంది. అది ఏ క్యారెక్టర్ మీరు సినిమా చూసి మీరు గెస్ట్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను అమర్, నాకు ఆ ఒక ఛాన్స్ ఇస్తాను. అది ఏ క్యారెక్టర్ మిస్ అయిందో మీరు చూసిన వాళ్ళ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్. ఒక్కసారి సక్సెస్ సెలబ్రేట్ చేస్తూ మరోసారి నాకు కుట్టి మర్చిపోయిందండి. ఫ్యామిలీతో వెళ్ళి తప్పకుండా చూడండి సినిమా. అలాగే జాతి తీసుకొచ్చి బయట సినిమా మంచి సినిమా. ఈ రోజు 13 సినిమా రిలీజ్ అయ్యి 13 సినిమాలో బిగ్గా ఫిలిం దా సినిమా సుంది చదువుతే చాలా బాగుంది. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. గ్రేట్. బిగ్ బాస్ లో థియేటర్ లో కూడా అల్లాడిచ్చిండు అన్న. సో మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. ప్రతి ఒక్కరు సుమతి థియేటర్ వచ్చి చూడండి. బిగ్ బాస్ లో ఎలా అల్లాడిచ్చాడో థియేటర్ లో కూడా కామెడీ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎమోషనల్ సీన్ లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ, లాస్ట్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి కంటెంట్ ఇంకా ఎంచుకోవాలి. సో మనం కంటెంట్ ఉన్న సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. నిజంగా బిగ్ బాసే కాదు 70mm లో కూడా అన్న ఇరిగా తీసేసి ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేసి సూపర్ అన్న, సూపర్ అన్న, మామూలుగా లేదన్న. ఆ కిస్సులేంది, ఆ అప్పులేంది, ఆ రొమాంటిక్ ఏంది, నా పిల్లని మొత్తం మామూలు కలిపేసేవాళ్ళ నువ్వు. నాలవరన్నా లవర్ డే వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకున్నా, మొత్తం నవ్వేసిండు. నువ్వే పెళ్లి చేసుకున్నావు, మీరే చేసుకో, నాకు వద్దుగా, నేను అట్టయిపోయినా. సూపర్ అన్న, ఐ లవ్ యూ అన్న. చాలా బాగున్నా సినిమా. సూపర్ సూపర్ సూపర్. హీరో వచ్చిండు, కొత్త హీరో వచ్చిండు ఇండస్ట్రీకి. గుర్తుపెట్టుకోండి, అమ్మాయి అంటే మామూలు విషయం కాదు. మినిమం డిగ్రీ కాదు, పీజీ చూడాలి పోయా. చాలా బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్, హగ్గులు, ముద్దులు, వాంపు
బైకర్లు కానొస్తుండే కానీ బాబు నేనంటే నాకంటే ఎక్కువ ఉన్నాను నాయన. నాకైతే టార్గెట్ చేసింది ఆయన పెట్టింది నా సుమతి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ సినిమాతో మీరిద్దరే చేసుకోండి. మేడం మీరే చేసుకోండి. సూపర్ ఉందన్నా. ఐ లవ్ యూ అన్న. సూపర్. ఐ లవ్ యూ అన్న. సూపర్. అందరినీ మినిమం డిగ్రీ అంటావు కదా, నువ్వేం చదువుకునే చెప్పు. డిగ్రీ కాదా, పీజీ ఉండాలి. ఈజీ ఉండాలా? కాదు, నేను ఒకటి అడుగుతా. 17 × 8 ఎంత? ఏమన్నా తెలియదన్నా. నువ్వు స్కూల్ కూడా నేను చేసే డిగ్రీ వేరే, నువ్వు అడిగే డిగ్రీ వేరే. ఏందన్నా చదవాలంటావు. ఒకటి ఏదైతే డిగ్రీ పాస్ అవ్వలేదో ఆ డిగ్రీ అండర్గా ఉండాలని డిగ్రీగా చెప్తాను. మేడం మీరైతే చాలా సినిమాల కంటే బయట మంచి అందంగా ఉన్నారు మేడం. తాజ్మహల్ కాదు మేడం, గుడి కట్టియాలి మేడం. మేడం చాలా బ్రహ్మాండంగా ఉన్నావు మేడం. మీరు ఇట్లా ఇంకా 100 సినిమాలు చేయాలి మేడం. 100 సినిమాలు చేయాలి మీరు. 100 నీ సపోర్ట్ చేస్తా. సూపర్ అన్న సినిమా. ఐ లవ్ యూ అన్న. మళ్ళీ ఐ లవ్ యూ. సూపర్ అన్న.